వెల్కమ్ టు ఏఎస్సీ న్యూస్. కొత్తపల్లి మండలం కొమరిగిరి గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామ సెక్రటరీ, గ్రామ సర్పంచ్లకు శ్రీరామశెట్టి బలిజ సంఘం వారి ఆధ్వర్యంలో ఆల్ పర్పస్ బిల్డింగ్ ఆపవద్దు అంటూ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో పాత సెక్రటరీ ఆల్ పర్పస్ బిల్డింగ్ కోసం పర్మిషన్ లెటర్ ఇచ్చినా ప్రస్తుత సెక్రటరీ అది పనిచేయదని అంటూ ఆపివేశారని, గతంలో కలెక్టరేట్లో కూడా వినతిపత్రం ఇచ్చామని వారు తెలిపారు. ఎవరో కొందరు చెప్పిన దుష్ట ప్రచారంతో రామాలయం కడుతున్నామని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఆపేశారని సమాధానం చెప్తున్నారంటూ వాళ్ళు తెలిపారు. మేము కట్టేది ఆల్ పర్పస్ బిల్డింగ్ అని వారు చెబుతున్నా ఎందుకు మా గోల పట్టించుకోవడం లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు ఒకరు ఇద్దరు నాయకులు చెప్పిన మాట విని ఆలకించి సుమారు 200 మంది పైగా పూనుకొని నిర్వహించిన బిల్డింగ్ ఎందుకు ఆపడం లేదంటూ వాళ్ళు వాపోతున్నారు. దయచేసి మాయందు దయ ఉంచి మా గ్రామానికి ఆల్ పర్పస్ బిల్డింగ్ కోసం కృషి చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నామని శ్రీరామశెట్టి బలిజ సంఘం సభ్యులు వాపోతున్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి వివరణ అడగ్గా జిల్లా అధికారుల దృష్టిలో ఉందని, గతంలో పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన తీర్మానంలో ఒక క్లారిటీ లేదని ఆయన అన్నారు. వాళ్ళు గతంలో కూడా నాకు కాకుండా కాకినాడ గ్రీవెన్స్లో ఇచ్చారని ఆయన తెలిపారు. ఆ కంప్లైంట్ వివరణ ఆన్లైన్లో పంపమంటూ ఆయన తెలిపారు. ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ మా పెద్దలందరూ కలిపి చేద్దామని నిర్ణయించుకుంటున్నామండి. కాకపోతే కనీసం కూర్చుని ఆ మాట ఈ మాట చెప్పుకోవడానికి కూడా మాకు ఇప్పుడు వచ్చి ఏదీ లేదండి. కమిటీ వాళ్ళు స్థలం అయితే 12 సెంట్లు స్థలం అండి. చుట్టొంపులు కూడా ఎవరికి అడ్డు అన్నది ఉండదండి. చుట్టొంపులు కూడా రోడ్డు ఉన్నదండి. ముందు అయితే మేము ఇలా పెట్టుకున్నామండి. ఇలా నెంబర్ గారు మామూలుగా 5వ వార్డు నెంబర్నండి. నేను మామూలుగా ఇలా పెట్టి వీళ్ళందరూ అడుగుతుంటుంటే పెట్టేవండి. పెడితే ముందు సెక్రటరీ గారు అయితే మాత్రం పర్మిషన్ ఇచ్చారండి ఆల్ పర్పస్ బిల్డింగ్ కట్టుకోమని. ఇతను మరి ఎవరి ద్వారాగా ఏమి వింటున్నాడో తెలుస్తలేదండి. రాజకీయం వింటున్నాడో లేకపోతే ఈ పేటలో వాళ్ళు ఎవరన్నా వింటున్నారో ఏం అర్థమవుతలేదండి. అతని బాధ మాకు అతను ఎందుకు వద్దు అంటున్నాడో మాకు తెలియాలండి. సెక్రటరీయే చేస్తున్నాడండి ఇప్పుడు ఈ పని అంతా. మరి ఇప్పుడు ఇదంతా మరి ఏం చేసుకోమండి? ఇది అసలు ఎవరికి సంబంధించింది కాదండి. పేటకే ఒకప్పుడు ఏ రామాలయానికి అని నిర్ణయించారండి. ఇప్పుడు రామాలయం వద్దంటున్నారు కాబట్టి కనీసం ఆల్ పర్పస్ బిల్డింగ్ రావడానికన్నా ఒప్పుకోవాలి కదండి. మా డబ్బు అండి ఇదంతా, మా డబ్బు సంఘం డబ్బు వాడేవండి ఇదంతా. ఇలా ఈ సెక్రటరీ గారు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్గా మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చేయండి సార్.